అరుణాచల్ అంశంపై సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలని రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ మీద కీలక కామెంట్స్ చేసింది. అలాగే రాజకీయాలకు గవర్నర్ చర్యలకు ఎటువంటి సంబంధం లేదు, గవర్నర్ పాత్ర పరిధికి మించి ఆయన ప్రవర్తించారని చెప్పి కూడా అనేక కామెంట్స్ చేస్తూ డిసెంబర్ 15కు ముందున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కీలకమైన తీర్పు ఇచ్చింది. అయితే దీని మీద బీజేపీ కూడా కొంత తీర్పుకు సంబంధించి విచిత్రమైన తీర్పు అని బీజేపీ అధికార ప్రతినిధులు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాలా అని కూడా తీర్పుకు సంబంధించి ప్రశ్నించారు. ఈ అంశం మీద వాళ్ళ విషయాలు డిస్కస్ చేద్దాం. మనతో పాటు బి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే సిహెచ్ ఉమేష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్యనేత, బద్దం బాలరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. రవి గారు, అరుణాచల్ ప్రదేశ్ పై వచ్చిన తీర్పు చాలా కీలకం, సంచలనం. ఒక రకంగా సరే బీజేపీకి లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి వరుసగా మూడో ఎదురు దెబ్బ, ఇది తర్వాత మాట్లాడదాం. మొత్తం మీద ఒకసారి జరిగిన నేపథ్యాన్ని, తీర్పుని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా ఒక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు వరుసగా కొట్టేసేయడం, పాత ప్రభుత్వాలను పునరుద్ధరించడం లాంటిది ఇదివరకు ఎప్పుడు జరిగి ఉండలేదు. అంటే ఇక్కడ కేంద్రం కొంచెం చాలా దూకుడుగా వ్యవహరించింది, రాజ్యాంగ విలువలను రాజకీయ విలువలను కూడా పక్కన పెట్టింది అనేది స్పష్టమైపోయింది. అది ఇంకెవరైనా చేస్తే, ప్రతిపక్షాలు చేస్తే విమర్శలాగా ఉండేది. కానీ దాదాపు కొన్ని మాసాల పాటు అత్యున్నత న్యాయస్థానం అన్ని వైపులు చెప్పింది కాబట్టి ఇక్కడ చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. అది కూడా పోనీ ఏదైనా పెద్ద రాష్ట్రం అంటే 2 చోట్ల 60 మంది శాసనసభ్యులు ఉన్న అతి చిన్న రాష్ట్రాలంటే ఒక విధంగా రాజకీయ అధికార దాహం, ఇంకా దీనికి వేరే మార్గం ఏం లేదు కదా, అధికార దాహం కోసం ఎంతకైనా సిద్ధపడుతున్నారు. అతి చిన్న రాష్ట్రాలను కూడా వదిలిపెట్టడం లేదనేది ఒకటైంది. ఇప్పుడు ఈ ఫిరాయింపుల సమస్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వాలకు ఇబ్బంది లేదు, కానీ ఫిరాయింపుదారుల పట్ల ఎలా వ్యవహరించాలి? రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఫిరాయింపుదారులకు అనర్హత వస్తుంది. ఈ అనర్హత వేటు వేయాల్సిన హక్కు వేసే అధికారం స్పీకర్కే ఉంది. అక్కడ ఉన్న స్పీకర్ వాళ్ళను 21 మంది వెళ్తే వాళ్ళని 2 వాళ్ళని ఫిరాయింపుదారుల కింద అనర్హులుగా ప్రకటించారు. ప్రకటించిన స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన తొలగించి వేరే ఆయన నియమించి, అది కూడా సభను జనవరిలో 14 జరగాల్సిన డిసెంబర్ లో అంటే ప్రతి నిబంధన ఉల్లంఘించబడింది. అంటే ఫిరాయింపుల చట్టం కానీ, స్పీకర్ అధికారాలు కానీ, గవర్నర్ యొక్క పాత్ర కానీ, గవర్నర్ పాత్ర పరిమితమైంది. చెప్పిన ప్రకారం వేయటం, అంతకు మించి ఇవన్నీ కూడా, వీటన్నిటి వెనక కేంద్రం మళ్ళీ మధ్యలో రాష్ట్రపతి జోక్యం కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఒక దెబ్బతో అయితే దశల వారీగా వెళ్ళింది సుప్రీంకోర్టు, ఒకేసారి చేయలేదు ఉత్తరాఖండ్ లాగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన స్పీకర్కు అధికారాలు ఉన్నాయి, కానీ స్పీకర్ మీదే ఆయనే ఒక అనర్హత ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఎలా నిర్ణయాలు చేస్తాడు, గవర్నర్ ఆయనకు ఎలా హక్కిస్తాడు అనేది ఇక్కడ ముఖ్యమైన. ఈ లోపల యథాతథ స్థితిని పునరుద్ధరించమని చెప్తే దాన్ని అవకాశంగా తీసుకుని హఠాత్తుగా రాష్ట్రపతి పాలన ఎత్తేసి మళ్ళీ ప్రభుత్వాన్ని, ఫిరాయింపుదారుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది బీజేపీకి కళంకం తెచ్చిపెట్టింది తప్ప రాజకీయంగా పెద్ద ప్రయోజనం చేసిందేమీ లేదు. రెండోది, కేంద్రంలో ఎవరున్నా రాజ్యాంగంతో ఆడుకుంటారు అనే ఒక విషయం కూడా ఇక్కడ రుజువైపోయింది. ఇప్పటికైనా దీన్ని విచిత్రం అని, విడ్డూరం అని అనే బదులు బీజేపీ గుణపాఠం నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకుంటే చాలా మంచిది. 2 మొట్టికాయలు, ఒకటి కాదు, 2 మొట్టికాయలు పడిన తర్వాత ఆలోచించాలి. రాజకీయంగా 2 సరే, రాజకీయాలకు సంబంధం లేకపోయినా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కూడా సుప్రీం నేషనల్ హెరాల్డ్ కేసు కూడా కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించింది అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అత్యుత్సాహాన్ని కొంత అక్కడ కూడా పగ్గాలు పడిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థ మీద కూడా మీరు దాడి చేయడం సమంజసం కాదు. ఇప్పటికీ అందరి మీద చేస్తున్నారు, ప్రతిపక్షాల మీద, అది ఆలోచించాల్సిన విషయం. బాలరెడ్డి గారు ఏం చెప్తుంది బీజేపీ ఈ అంశం? ఇంకొక ముక్క ఆయన దిగిపోనంటున్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అంటే ఇప్పుడు కనుక కేంద్రం ఇంకా సెకండ్ సెషన్ లో కూడా మాట్లాడదాం. ఎందుకంటే అసలు గవర్నర్ పాత్ర ఏంటి, లేకపోతే స్పీకర్ పాత్ర ఏంటి కూడా మాట్లాడదాం. బాలరెడ్డి గారు, ఇప్పుడు పార్టీ ఫిరాయింపు జరుగుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ ఉన్నటువంటి అధికారాలతోనే మరి కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. 21 మంది మారితే 14 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి కూడా మరి సగం మంది కంటే ఎక్కువ సమర్థిస్తలేరు అనేటువంటి సందర్భంలో మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం అనేది గవర్నర్ తీసుకుంది కాబట్టి గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పంపితే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీసుకొని గవర్నర్ పంపిన దానికి ఓకే చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఓకే చేశారు.
దానికి తప్పు పట్టవలసిన అవసరం లేదు. అంటే అట్లా కాదు, ఇప్పుడు మొత్తం ఇచ్చిన తీర్పులో అసలు ఎవరెవరి పాత్ర ఏంటో మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని గుర్తు చేసినట్లు అయింది. అంటే గవర్నర్ పరిధి ఏమిటి, పాత్ర ఏంటి, లేదా స్పీకర్ పరిధి ఏమిటి, పాత్ర ఏంటి, లేదా రాష్ట్రపతి ఎంతవరకు జోక్యం చేసుకోవాలి. ఉత్తరాఖండ్ లో అయితే రాష్ట్రపతి వారి పాత్ర కూడా అభిశంసించిన పరిస్థితి చూసాం. ఉత్తరాఖండ్ లో జరిగినటువంటిది రాష్ట్రపతిది, కానీ ఇక్కడ రాష్ట్రపతిది జోక్యం జరగలేదు, మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న దానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి న్యాయం తీర్పును తప్పకుండా శిరసావహించవలసింది. దాన్ని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. దాని గురించి న్యాయ కోవిదులతో కానీ లేకపోతే ఉన్నటువంటి ఇప్పుడు న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్తో కానీ మరి అరుణ్ జైట్లీ గారు కానీ అదే రకంగా రాజ్నాథ్ సింగ్ కానీ నిన్న మోడీ గారితో సమావేశమైనారు. సమావేశమై చర్చించారు ఎవరి వల్ల లోపం జరిగింది, ఎందుకు తొందరపాటు జరిగింది అనేది సమీక్షించుకోవడం జరిగింది. దీని మీద ఏం చేస్తాం సమీక్ష కాదు, ఇంతకాలం ఏం జరుగుతుందనే తెలియదా కేంద్రంలో ఉన్న పెద్దలకి? తెలిసినా కూడా కోర్టుకు పోయిన విషయాన్ని లేదా ఏదైనా కేసు కోర్టుకు పోయిన సందర్భంలో, సుప్రీంకోర్టుకు పోయిన సందర్భంలో ప్రతిదాన్ని చర్చించారు కదా. దానికి వచ్చినటువంటి తీర్పును బట్టి చర్చిస్తారు. ఇప్పుడు తీర్పు లేని ఉట్టేనే కూర్చొని మాతామంతి చేసిన అవసరం లేదు కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఎవరు కూడా అంత ఊహించారు కదా ఈ వ్యతిరేకం కోసం. ఇప్పుడు ఉత్తరాంచల్ వచ్చినట్టు వస్తుందని అనుకోలే కదా, ఎవరు అనుకోలేదు. ఇంతకాలం జరిగింది. గవర్నర్ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వము జనవరిలో తీసుకున్నది, అంటే డిసెంబర్లోనే కావాలని తీసుకుంటే దాన్ని తప్పు పట్టింది. దాని విషయంలో గవర్నర్ ను తప్పు పట్టింది. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టలేదనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మరి ఏం చేస్తుంది అనేది వాళ్ళ నిర్ణయం. యథాతథ స్థితిని పునరుద్ధరించమంటే రాష్ట్రపతి పాలన పునరుద్ధరించినట్టే చేసి హఠాత్తుగా దాన్ని ఎత్తేసి ప్రభుత్వాన్ని పెట్టారు. అందుకనే ఉత్తరాఖండ్ తీర్పు అప్పుడు సుప్రీంకోర్టు మీరు మళ్ళీ హఠాత్తుగా ఎత్తేసి ప్రభుత్వాన్ని పెట్టారు అని కేంద్రం దగ్గర షరతు తీసుకొని మరీ పెట్టింది. ఈ విషయం గుర్తించాలి. కేంద్రం పాత్ర లేదని కాదు, రాష్ట్రపతి పాలన హఠాత్తుగా ఎత్తేసారు. యథాతథ స్థితి అన్నప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్రపతి పాలన కొనసాగించడం, ఏది అనిశ్చితి కొలిక్కి వచ్చే వరకు. కానీ వీళ్ళు ఏం చేశారు? హఠాత్తుగా దాన్ని ఎత్తేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని అది ఉత్తరాఖండ్ లో జరగకుండా సుప్రీంకోర్టు జాగ్రత్త తీసుకుంది. లేదని కాదు, పాత్ర ఉంది. రైట్. ఉమేష్ గారు ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సరే చాలా ఉత్సాహకర వాతావరణంలో ఉంది తీర్పు వచ్చిన తర్వాత, కానీ అసలు ముందు సమస్య ప్రారంభం అవడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు అనే కారణం కూడా మర్చిపోకూడదు కదా. ఆ మెస్ వల్లే మొత్తం ఇదంతా వ్యవహారం వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీలో ప్రతి ప్రభుత్వంలో ఒక చిన్న పెద్ద లుకలుకలు ఉండేది కాదు. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికార దాహంతో ఒక స్టేబుల్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో పుల్లబెట్టి ఆడ వాళ్ళని ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలనే ఒక అధికార దాహంతో చేస్తున్నటువంటి వరుసగా మనకు వస్తున్నటువంటి ఈ తీర్పులు కానీ ఇవన్నీ అర్థమవుతుంది. దాన్ని ఆలోచన చేసుకుని వాళ్ళు ఈ అధికార దాహం, ఈ ప్రభుత్వాలను కులదోషి మొత్తం ఏది దేశం అంతా బీజేపీ ఉండాలనే ఒక అప్రజాస్వామికమైన విధానాన్ని అనుసరించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే ఒకటి మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు, గవర్నర్ అంత చేసినని అంటున్నారు. ఒకటి గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అండి. గవర్నర్ అనేటువంటి వేరే ఉండదు. గవర్నర్ కొంచెం రిపోర్ట్ కేంద్ర హోంమంత్రికి ఇస్తాడు, రాష్ట్రపతికి ఇస్తాడు, కేంద్రానికి ఇస్తాడు, కేంద్ర కేబినెట్ సమర్పిస్తాడు. గవర్నర్ 100% కేంద్రం యొక్క ఏజెంట్, ఇక్కడ కేంద్రం యొక్క ప్రతినిధి. ఏజెంట్ అనకన్నా ప్రతినిధి అంటే బెటర్, ప్రతినిధి. కాబట్టి సరే, ప్రతినిధి, కేంద్రం యొక్క ప్రతినిధి గవర్నర్. అంటే మొత్తం గవర్నర్ తో ఆట ఆడిపించి ఇలా వీళ్ళు మాకు సంబంధం లేదనే విషయం కరెక్ట్ కాదు. రెండోది, ఒక విషయం న్యాయాధిపతి చెప్పినటువంటి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఒక విషయం, కేంద్ర ప్రభుత్వం కాదనేది గవర్నర్ ఇచ్చిన సందేశము రాజ్యాంగంలోని 163 అధికారాన్ని చెల్లదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కాదు కదా. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద నిందారోపణ చేస్తారు? అదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమన్నారంటే గవర్నర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ రకంగా చేస్తామని చెప్పారు. రెండో ఒకటే, ఇప్పుడు వెనకాల ఏం జరుగుతుందో స్పీకర్ తోనే ఎందుకు నాటకం ఆడిపిస్తాం? మేము అధికారంలో అధికార ధామం లేదు మాకు. చెప్పండి. ఇప్పుడు గవర్నర్ తోని స్పీకర్ తో నాటకాలు ఆడించి ఇలా వర్డిక్ట్ లేదంటే మొత్తం శాసన వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను, అన్ని వ్యవస్థలను విశ్లేషించి వచ్చినటువంటి తీర్పుగా మనం భావించాలి. అన్నిటికీ, అన్ని రాష్ట్రాలకి ఇది, ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి అన్నిటికీ కూడా వర్తిస్తుంది తీర్పు, ఒక నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి నేనేమంటే స్పీకర్కు విశేషాధికారాలు నేను అందరూ చెప్తాను, ఓకే కాదని ఎవరు అనడం లేదు. స్పీకర్కు ప్రభుత్వాలను కులదోష అధికారాలు ఉన్నాయి, కానీ మరి వేరే పార్టీ డిఫెక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యేలను పక్కకు పెట్టే అధికారం స్పీకర్కి లేదా? అధికారం బాధ్యత కూడా లేదా? అంటే ఇక్కడ అంత కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ
స్పీకర్ కాంట్రవర్సీ, ఇక్కడ గవర్నర్ జరిగిన- కాంట్రవర్సీ, ఇక్కడ జరిగిన విచిత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఆ స్పీకర్ నే వీళ్ళు తొలగించుకుని ఇంకో గవర్నర్ కాంట్రవర్సీ, ఎమ్మెల్యేలంతా ప్రతి ఒక్కరు కాంట్రవర్సీ, గవర్నర్ కాంట్రవర్సీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రవర్సీ, స్పీకర్ కాంట్రవర్సీ, అల్టిమేట్ గా మొత్తం అందరు కలిసి రాజ్యాంగాన్ని, ఈ విధానాలను, ఈ సంప్రదాయాలన్నింటి కాల అదే మొత్తం ఒకసారి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ఏంటో గుర్తు చేయాల్సిన పరిస్థితి డెఫినెట్ న్యాయ వ్యవస్థ తిరిగి వాళ్ళకు గుర్తు చేసి ఇట్లా ఈ రకంగా నడుచుకోండి అని చెప్పేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఈ యొక్క తీర్పు ఏదైతే వచ్చిందో దీన్ని బీజేపీకి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే వరుసగా ఈ కొలీజియం వ్యవస్థ గురించి కానీ, మొన్న జరిగిన ఉత్తరాఖండ్లో కానీ, ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందు బీజేపీ వాళ్ళు ఏమని, చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, బీజేపీ ప్రతిపక్షంలో ఉండేది, కాంగ్రెస్ మీద విపరీతమైన విమర్శాస్త్రాలు కురిపిస్తూ ఉండేది. ఇవాళ గవర్నర్ వ్యవస్థను తీసేయాలి, అది చేయాలి, వీళ్ళు ఇక్కడ చేసిండు, మన ఆంధ్రప్రదేశ్లో రామ్లాల్, అక్కడ జమ్మూ కాశ్మీర్లో తిరిగి పునరుద్ధరణ ఇచ్చిన పరిస్థితులు కూడా వచ్చినాయి. అయితే అలాంటి బీజేపీ పార్టీ ఇవాళ దెబ్బ మీద దెబ్బ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏమో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఉంటే వీళ్ళేమో కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయిపోయి ఇవాళ ఒక కాంక్ష, మేము కూడా అన్ని రాష్ట్రాలలో విస్తరించాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కూడా మేము విస్తరించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇవాళ పెద్ద దెబ్బ ఇది. ఏం మాట్లాడిన కదా బాలరెడ్డి గారు అంటే మా గౌరవం, వారికి అవస్థ. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఇవాళ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం మాట్లాడగలరు? ఇలా వాళ్ళు అక్కడున్న నిన్న నేను రవిశంకర్ ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు కూడా చూసిన, ఏదో మాట్లాడాలి కదా, దాన్ని ఏ రకంగా దాన్ని తగ్గించాలి, ఏ రకంగా దాన్ని తగ్గించాలనే ఆలోచనే చేస్తున్నారు తప్ప, అంటే డిఫెన్స్ కొరకు మాట్లాడుతున్నారు తప్ప ఇది చాలా అది చిన్న రాష్ట్రం. మళ్ళా మన సార్ చెప్పినట్టు చిన్న అరుణాచల్ ఏంది, ఉత్తరాఖండ్ ఏంది, ఏంటి వాళ్ళ ఎంపీలు ఎంత, 1, 2 ఈ రకంగా ఎంపీలు సార్ వాళ్ళు చాలా తక్కువ. అలాంటి కాడ ఇవాళ చాలా డిస్టర్బ్డ్ ఏరియా అరుణాచల్ ప్రదేశ్. ఇవాళ అటువంటి దాంట్లో కూడా అనిశ్చితి, పూర్తిగా అనిశ్చితి ఉంటే ఏంటి, ఇవాళ ఆయన నేను దిగనంటాడు, ఈయన ఢిల్లీలో చార్జ్ తీసుకున్నాడు. అంటే ఏ రకంగా ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనేది ఇవాళ ఆలోచించాలి. ఇవాళ బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటారు. మోడీ అంటే ఒక పర్ఫెక్ట్ గతంలో చీఫ్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి. ఇలా సీఎంల మీదనే జరుగుతూ ఉన్నాయి. ఆయన సీఎం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ఒకసారి మనం తిరిగేస్తే రాష్ట్రాలకు అధికారాలు కావాలి, రాష్ట్రాలకు ప్రజాస్వామ్యం కావాలి, ఈ ఫెడరల్ వ్యవస్థ ఉండాలి, ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి, ఇలాంటి మాటలు ఇవాళ వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు అన్నప్పుడు ఇలా గవర్నర్ వాళ్ళే ప్రభుత్వంలోకి వచ్చినాక ఫుల్ మెజార్టీ ఉంది. ఇవాళ ఇంకా ఏదో మెజార్టీ లేకుండా కాదు, మెజార్టీ ఉన్నప్పుడు ఇక పూర్తిగా వాళ్ళ యొక్క అధికారాన్ని వినియోగించి ఇవాళ వాళ్ళు ఈ రకంగా చేయడం ఇది పూర్తిగా తప్పు. బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 356 ను మొత్తం కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఒక 2-3 దశాబ్దాలు బదనాలు చేసిన మమ్మల్ని వీళ్ళు. మాకు ఇటువంటి తీర్పులు రాలేదు సార్ ఇప్పుడు. కాదు రీజనబుల్ గానే చేసింది ఆర్టికల్ 350. బీజేపీకి అది పాయింట్. కాంగ్రెస్ ఎన్టీ రామారావు ఆర్టికల్ 356 దించలేదు. దయచేసి చరిత్రకి వెళ్ళండి. ఎన్టీ రామారావు వాళ్ళ పార్టీలో వచ్చిన స్పీడ్ తోనే ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ చీఫ్ మినిస్టర్ అండ్ మేము ఆర్టికల్ 356 ఇంపోజ్ కాలేదు. ఆర్టికల్ 356 ఇంపోజ్ కాలే. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టలే, మొన్న పెట్టిన సందర్భం తప్ప. ఒకటి మీరు అన్నట్టుగా దుర్వినియోగం చేసినట్టు ఎటువంటి తీర్పులు మేము ఎదుర్కోలే. ఆర్టికల్ 352 చాలా రీజనబుల్ గానే పెట్టిన. అయితే వీళ్ళు 1 year 2 years ఈ రకంగా ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు దేశ ప్రజలు కూడా గమనించారు. వీళ్ళు మాకు నీతులు చెప్పే పరిస్థితి బీజేపీ లేదు, కాంగ్రెస్ కు నీతులు చెప్పే పరిస్థితి, దేశ ప్రజలకు శుద్ధులు చెప్పే పరిస్థితి బీజేపీ.